శ్రీకృష్ణుడి బాల్యం నుంచి ఆయన అవతార పరిసమాప్తి వరకు జరిగిన ఆ సంఘటనలన్నింటినీ వివరిస్తూ అక్కడున్న శ్లోకాలన్నీ చదువుతూ వ్యాఖ్యానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది దాచిపెట్టట్లేదు. వ్యాఖ్యానం చేయడం అంటే అది మొదటి నుంచి చివరి వరకు ఒక గ్రంథాన్ని ఆమూలాంతం చదువుతూ వ్యాఖ్యానం చేయాలి. మరి ప్రపంచ చరిత్రలో ఇంతవరకు బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి వ్యాఖ్యానం చేసిన పాస్టర్ ఒక్కళ్ళైనా ఉన్నారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు ఒక్కళ్ళనైనా సరే బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి వ్యాఖ్యానించిన పాస్టర్ని ప్రపంచం మొత్తంలో ఒక్కడిని చూపించండి నాకు. ఇంతవరకు ఎవడూ లేడు, ఇక ముందు కూడా ఎవడూ చేయడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ విషయం. బైబిల్లో 2 భాగాలు ఉంటాయి, ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో బైబిల్ దేవుడు స్వయంగా చెప్పిన వాక్యాలు కానీ బైబిల్ దేవుడు గురించిన సమాచారం కానీ పాత నిబంధనలో ఉంటుంది. కొత్త నిబంధనలో యేసు గురించిన